కదా, అవి క్షమించబడ్డాయా లేదా అని అడగండి. బాప్తీసం ముందు నీ పాపాలన్నీ ఆయన క్షమించాడు. కానీ బాప్తీసం తర్వాత నీకు అన్నీ తెలిసినాయి కదా. బాప్తీసం ముందంటే లోకానుసారంగా ఉండి లోకంలో జీవిస్తూ నువ్వు చేసిన ప్రతి తప్పుల్ని దేవుడు క్షమించాడు. బాప్తీసం తర్వాత కూడా నువ్వు తప్పులు చేసావా లేదా? పొరపాట్లు ఉన్నాయా లేవా మనలో? ఆ పొరపాట్లు క్షమించబడ్డాయో లేదో దేవుణ్ణి అడగండి. అవి క్షమిస్తే మీరు దేవుడు మీ పాపాల్ని బాప్తీసం తర్వాత ఏం చేస్తున్నావు, నువ్వు ఎలా ఉంది నీ జీవితం, మారావా లేదా, మార్చుకున్నావా లేదా, దిద్దుకున్నావా లేదా? ప్రతిరోజు మార్చుకోవాలి, ప్రతిరోజు దిద్దుకోవాలి, ప్రతిరోజు మనల్ని మనము కడుక్కోవాలి. బాప్తీసం తర్వాత నువ్వు చేసిన తప్పుల్ని దేవుడు క్షమించాడో లేదో మోకాళ్ళు వేసి కన్నీళ్లు విడిచి దేవుణ్ణి అడిగి పాప క్షమాపణ ఇప్పటికైనా పొందితే దేని చేత నీ మనస్సు నెమ్మదిగా ఉండట్లేదు, దేని చేత నువ్వు నిలకడగా ఉండలేకపోతున్నావు, దేని చేత నువ్వు బంధించబడ్డావు, దేని చేత నువ్వు శోధించబడుతున్నావు, దేని చేత నువ్వు ఒక మనిషిలా జీవించలేకపోతున్నావో, దేని చేత నువ్వు మనశ్శాంతిని కోల్పోతున్నావో, దేని చేత నువ్వు నెమ్మదిగా ఉండలేకపోతున్నావో, దేని చేత నీ నోటిలో ఉన్న నవ్వును నువ్వు కోల్పోయావో, అవన్నీ పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఇవ్వాలని ఆశిస్తున్నాడు. నీ పాపాలన్నీ ఒప్పుకో. ఇంకా ఉన్నాయి, అయిపోలేదు. నేను పరిశుద్ధుణ్ణని అనుకోకూడదంట. ఏ రోజు ఆ రోజు కడుక్కోవాలి. అవునా కదా? మనం ఎప్పటికీ పరిశుద్ధులం అవ్వలేము. మనం పరిశుద్ధులం అవ్వాలంటే మనల్ని పరిశుద్ధాత్ముడే పరిశుద్ధులుగా చేయాలి. ఉంటాయి, ప్రతి మనిషిలో అరాకొర పాపాలు ఉంటాయి. ఒకవేళ నువ్వు ఆశీర్వదించబడకుండా, నీకు స్వస్థత కలగకుండా, నీవు చేస్తున్న ఉద్యోగంలో కానీ, చదువులో కానీ, వ్యాపారంలో కానీ, స్త్రీలైనా పురుషులైనా ఏ ఒక్క విషయంలో ఆశీర్వాదాలు రాకుండా అయిపోతున్నారంటే మీ పాపాలు అడ్డుగా ఉన్నాయేమో. ఇక్కడ ఈ రోగి, ఈ పక్షవాయువు గల రోగి పాపాలు దేవుడు క్షమించిన తర్వాత ఆయనకు స్వస్థత వచ్చింది. ప్రేమైన దేవుని బిడ్డలారా గమనించాలి. ముందు పాప క్షమాపణ